నేడే చూడండి, చంద్రగిరిలో భారీ సెట్టింగులతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద నటించిన నటరాజు కళామండలి తొండవాడ వారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆలసించిన ఆశాభంగం. దుశ్శాసన, ద్రౌపది ధర్మ విజిత జని ధర్మజుడే ఒప్పుకున్నాడు. ఈ బంధకి మనకిప్పుడు బానిస. పాంచలని వివత్సను గావింపు. నాయనా దుర్యోధన, నీకిది అనుచితము నాయన. ఉచితానుచితాలు నాకు మరొకరు బోధించనవసరము లేదు. దుశ్శాసన, నా శాసనము అమలు పరచుము. అటులనే అగ్రజ. ఆనందేడి అదిగో నేను మీద ఉన్నాడుగా. ఓకే. ఇంటర్వ్యూ లేదు, పాడలేదు. ఇది కథతో నీకు బుద్ధి చెప్పదు. ఆగో ఆగరా. ఇది 3వ వీధిరా బాబు. నేను పరిగెత్తలేకపోతున్నాను. కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయల పక్కిరిలా మాయమైపోతావా? ఇంటికి రాకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని. అమ్మో, పగటి వేషగాడా, వెనక్కి వెళ్ళు. ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్ళడం, వెన్ను చూపించటం మనకి చేతగాని విద్య. నువ్వే వెళ్ళు. నేను వెళ్ళను. ఇలా ఎంతసేపు నిలబెడతావో నేను చూస్తాను. నీ అందాల్ని చూస్తూ ఎంతసేపు అయినా ఇలాగే నిలబడగలను. నేడే చూడండి, చంద్రగిరిలో భారీ సెట్టింగులతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద నటించిన నటరాజు కళామండలి తొండవాడ వారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆలసించిన ఆశాభంగం. దుశ్శాసన, ద్రౌపది ధర్మ విజిత జని ధర్మజుడే ఒప్పుకున్నాడు.
ఈ బంధకి మనకిప్పుడు బానిస పాంచలని వ్యవస్థను గావింపు. నాయన దుర్యోధన, నీకిది అనుచితము నాయన. ఉచితానుచితాలు నాకు మరొకరు బోధించనవసరము లేదు. దుశ్శాసన, నా శాసనము అమలు పరచుము. అట్లనే అగ్రజ. ఆనందేడి అదిగో ట్రైన్ మీద ఉన్నాడుగా. ఓకే. ఇంటర్వ్యూ లేదు, పాడలేదు. ఇది కథతో నీకు బుద్ధి చెప్పలేదు. ఆగో ఆగరా. ఇది 3వ వీధిరా బాబు. నేను పరిగెత్తలేకపోతున్నాను. కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయలు పక్కిరిలా మాయమైపోతావా? ఇంటికి రాకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని. అమ్మో పగటి వేసుకాడా, వెనక్కి వెళ్ళు. ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్ళడం, వెన్ను చూపించటం మనకి చేతగాని విద్య. నువ్వే వెళ్ళు. నేను వెళ్ళను. ఇలా ఎంతసేపు నిలబెడతావో నేను చూస్తాను. నీ అందాల్ని చూస్తూ ఎంతసేపు అయినా ఇలాగే నిలబడగలను. లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పెళ్ళం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచ నోము లేదు. అందాక ఎందుకు, కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదటి బహుమతి మా ఆవిడికే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడికే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను. కాళ్ళు ఈ పళ్ళెలను పెట్టండి. చూసారటయ్యా, రాయి తీరా కానీ పెట్టండి. పతి దేవాయ నమః. పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా.
మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా, ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10,116 సార్లు పతికి పాత పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో. వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ పరువు తీసావు కదా. అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారం అమ్మా. మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? అమ్మా తల్లి క్షమించాలి, మిమ్మల్ని కదమ్మా. మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. నీ ఎవ్వ నీకుదేం పోయే కాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి. 10,116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినన్ని. ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట. చెత్త ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.